రాములమ్మ దగ్గరికి పోదాం. మరి అప్పుడు హడావుడి చేసింది ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఏడా కనిపిస్తుంది ఇంత. ఇప్పుడు ఈమె బీసీ కోటలనే ఇచ్చిన అని చెప్తారు, వాస్తవంగా బీసీ కాదు, బీసీ కోటలు ఇచ్చిన అని చెప్పారు. మరి బీసీ కోటలో ఇస్తా అని చెప్పిన ఈమెకు కామారెడ్డిలో బీసీ సభ కనిపిస్తే ఈమె కనీసం ఇన్ఛార్జ్ లేదా, మన్ను లేదా, మశానం లేదా, కాంగ్రెస్ లో ఉన్నదా అనే డౌట్ కూడా వస్తుంది. రాములమ్మ ఎక్కడ ప్రజాక్షేత్రంలో కనిపించని విజయశాంతి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన యాక్టివిటీ కరువు, కేవలం ట్వీట్లకే పరిమితమా, క్రియాశీల రాజకీయాల్లోకి రావాలంటున్న హస్తం శ్రేణులు. సినిమాలో లేడీ అమితాబ్, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతిపై సొంత పార్టీ శ్రేణులే నారాజుగా ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ బీజేపీలో పనిచేసిన ఆమె గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు. ఆ తర్వాత పార్టీలో అప్పుడప్పుడు దర్శనం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం పార్టీ కార్యక్రమంలో గతంలో మాదిరిగా యాక్టివ్గా ఉండడం లేదని కాంగ్రెస్ శ్రేణులై విమర్శిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టాక వచ్చిన ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా మంది పదవుల కోసం ఆరాటపడ్డారు. అనేక మంది నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అనూహ్యంగా విజయశాంతి ఆ పోస్టును దక్కించుకున్నారు. ఊహించినంతగా పనిచేయట్లే. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవిని రాములమ్మకు కాంగ్రెస్ అధిష్టానం కట్టబెట్టాక ఆమె క్రియాశీలక రాజకీయాల్లో కనిపించారు. వాస్తవంగా విజయశాంతికి ఎమ్మెల్సీ వస్తుందని ఎవడు ఊహించలే. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులకు కూడా ఎమ్మెల్సీ వస్తుందని తెలియదు. ఆమెకున్న పరిచయాలతో చక్రం తిప్పుకున్నది. రాత్రికి రాత్రి ఎమ్మెల్సీ పేరు కన్ఫర్మ్ అయిపోయింది. పేరు బయటకు వచ్చేదాకా ఎవరికి తెలియదు. సో అప్పటి నుంచి ఆమె కనీసం క్రియాశీలక రాజకీయాలలో ఉండలేదు. మరి కాంగ్రెస్లో పొమ్మన లేక పొగబెడుతున్నారా విజయశాంతికి? ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందుగురించే మన మనస్సుకు నచ్చిన పార్టీలో మనం ఉంటే కష్టమో నష్టమో హ్యాపీగా పనిచేసుకోగలం. ఏ అధికారంలో పార్టీ ఉంటే ఆ అధికారంలోకి మనం పోతే మన మనస్తత్వంకి సెట్ కాదు. చికిత్స కోసం వస్తే లైంగిక దాడి చేస్తున్నాడు దుర్మార్గుడు. ఇక అలైన్మెంట్ మారాలంటే సీఎం ప్రభుత్వమే మారాలేమో. సీఎం ఎందుకు మాట్లాడడం లేదు? భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తే ఊరుకోను, నేను అడ్డు నిలబడితే ఎదుర్కొనే దమ్ము ఎవరికి లేదంట. అందు గురించే మీరు అడ్డు ఉన్నారనే మా మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు, ఆయన దమ్ము లేదు ఆయనకు. నేను అడ్డు నిలబడితే ఎదుర్కొనే దమ్ము ఎవరికి లేదు కాంగ్రెస్, అందుకే సపోర్ట్ చేస్తలేడు. రైతులకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండు. మరి ట్రిబ్యునల్ ఉత్తర భాగం అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ట్రిబ్యునల్ భూ నిర్వాసితులతో సమావేశమైన ఆయన తాను అడ్డు నిలబడితే ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదన్నారు. నిజంగానే తాను అడ్డు నిలబడితే కాంగ్రెస్ లో ఎదుర్కొనే దమ్మే లేదంట. ఎవడు మాట్లాడకపోయా, ఆయన మాట్లాడింది నిజమే కదా. ఉత్తమ్ రెడ్డి మాట్లాడాయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడాయి, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాయి, కమిటీ చైర్మన్ ఓళ్ళు మాట్లాడారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న మల్లు రవి మాట్లాడాలి కదా.